తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482 కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ఆర్కే దక్కుతుంది అన్నారు. చాలా మంది అన్నారు ఉచిత కరెంట్ అంటే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని. ఇచ్చి చూపించి రాజశేఖర రెడ్డి గారు 2004 ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 గంటల ఉచిత కరెంటుతో పాటు వందలాది కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులను రద్దు చేసి లక్షలాది మంది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసెస్ను రద్దు చేసిన సంతకం, మొట్టమొదటి ఫైల్ మీద సంతకం ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? హైదరాబాద్ లో జరిగింది రైతు ఆశీర్వాద సభ కాదు, అది రైతు వంచన సభ అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా సీఎం రేవంత్ నెరవేర్చలేదు అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను తీవ్రంగా మోసగించారు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిండు. రైతుల ఆశీర్వాద సభ. రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.